వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారితో ఇంకొకరితో రావడం ఆలస్యం కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అంటారు సారా. అలాగా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి పాపాల పుట్టని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు స్పష్టంగా బద్దలుగొట్టేశారు. శేషాచలం అడవుల్లో మంగళంపేట దగ్గర అరణ్యాన్ని, శేషాచలం అడవుల్ని ఆక్రమించుకొని ఏదో వారసత్వ సంపదగా వాళ్ళ హెరిటేజ్ అన్న దాంట్లో మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది అని చెప్తూ అక్కడికి రోడ్లు వేసుకోవడాలు ఇవన్నీ చేసి ఆయన చేసినటువంటి ప్రహసనం ఇదంతా కూడా మొత్తానికి బయటపడింది. మైనింగ్ శాఖ మంత్రిగా ఉండి వైఎస్ఆర్సీపీలో అత్యంత కీలకంగా పనిచేసి మంత్రిగా పనిచేసినటువంటి పాపాల పెద్దిరెడ్డి పుట్ట మొత్తం బద్దలు కొట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్క్రీన్ మీద చూస్తున్నాం మనం. స్పెషల్ ఏరియల్ రివ్యూ అనేది చేశారు. ప్రత్యేకంగా విజువల్స్ ఆయనే కలెక్ట్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి ఏం జరుగుతోంది, ఎలా ఉంది వాళ్ళ సామ్రాజ్యం అనేటువంటిది. ఆల్రెడీ నిన్ననే దీనికి సంబంధించిన ఫీలర్ బయటకు వదిలారు. వెంటనే పెద్దిరెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడేశారు. నేను ఇది చేస్తే ఇంకెలాగో మాట్లాడరులే, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే అయిపోతుంది అని చెప్పాను. కానీ అటవీని ఆక్రమించుకొని ఏ విధంగా వాళ్ళు మొత్తం అక్కడ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం అంతా కూడా బయట పెట్టారు. ఎస్, ఇక చాలామంది అడగచ్చు, ఇవన్నీ బయట పెట్టడం వరకు బాగానే ఉంటుంది పవన్, మరి ఎప్పుడు అరెస్టులు, వీళ్ళకి శిక్షలు ఎప్పుడంటే డెఫినెట్గా ప్రజల ముందు వాస్తవాలు ఆధార సహితంగా మొత్తం అన్నీ పెట్టిన తర్వాత ఆ తర్వాత ఉంటాయి. పైన ఉన్నటువంటి ఆశీస్సుల ఇంకోట ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. బట్ ఎవరు ఏంటి అనేటువంటిది, ఏ విధంగా దోచుకున్నారు అనేటువంటిది, ఆఖరికి తిరుమలని ఏ విధంగా చేశారు మనందరికీ తెలిసింది. స్వామివారి సన్నిధి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా, ఏం చేసినా స్వామివారిని దర్శించుకుని క్షమాపణ వేడుకుంటే జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. ఆయన మనందరినీ, మన కుటుంబాలని చూస్తాడు. తిరుమల వెళ్తే ప్రశాంతత అనేది మనకు దొరుకుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటాం. కానీ తిరుమల తిరుపతి అంటే అశేష సంపదకి నిలయం కదా. ఆ సంపదని ఎలా దోచుకోవాలి అనుకున్నారు ప్రతి దాంట్లో కూడా. దాంట్లో భాగంగానే పెద్దిరెడ్డి ఏం చేశారు, పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఏం చేశారంటే శేషాచలం అడవుల్లో మంగళంపేట దగ్గర ఉన్నటువంటి ఆ అడవుల్ని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని అక్కడ నిర్మాణాలు ఇవన్నీ కూడా చేశారు. గతంలో చూసాం, అటవీ ప్రాంతంలో గెస్ట్ హౌస్ ఎవరు కట్టారంటే కూలీల కోసం కట్టాము, ఆ భూములన్నీ మావే అన్నారు. అటవీ మొత్తం వాళ్ళదిట. వదిలేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మా తాతకి గోచీ కింద ఇచ్చారు, గోచీ కానుక కింద ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పే అవకాశాలు ఉంటాయి వీళ్ళు. ఇలా జరిగింది మొత్తం గత 5 ఏళ్లలో లూటీ అనేది. పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ అధికారులను పెట్టుకొని ఏ విధంగా మొత్తం అంతా మ్యాపింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్ వివరాలు కావచ్చు, గోడౌన్స్ కావచ్చు, ఏ విధంగా కంచెలు కట్టారు, ఇవన్నీ కూడా అడవుల్లోకి ఏ విధంగా చొచ్చుకు వెళ్ళారో కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఆయన ఇవ్వడం జరిగింది. నిన్ననే ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఆపరేషన్ అరణ్య అన్న పేరుతోటి చాలా డీటెయిల్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి అటవీ భూములు ఆక్రమించినటువంటి వాళ్ళ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది, వాళ్ళ మీద నమోదైన కేసుల వివరాలన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిందే. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకి ఉపక్రమించండి. ఎవరు ఎంత వాళ్ళు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మంగళంపేట అటవీ భూముల అక్కడ మీద విజిలెన్స్ రిపోర్ట్లను ప్రాతిపదికగా తీసుకుని ముందుకు వెళ్ళండి. మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి, వారసత్వ భూములు ఎలా వచ్చాయి అటవీ భూముల్లో? ఈ లెక్కన నేను భద్రాచలం దగ్గర పెరిగాను కాబట్టి భద్రాచలం అడవులన్నీ అప్పట్లో మరి రామదాసు కూడా మావారే కాబట్టి మా రామదాసు గారికి ఇచ్చారు, మొత్తం భద్రాచలం అంతా నాది, ఆ అభయారణ్యం అంతా నాది అంటే ఒప్పేసుకుంటారా? మా యాన్సెస్టర్స్ ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చారు, అక్కడ కూడా అడవులు ఉన్నాయి, ఆ అడవులన్నీ కూడా మావే అంటే ఒప్పేసుకుంటారా? నాది వారసత్వమే, అది భారతీయ వారసత్వం. మొత్తం అడవులన్నీ నావే అనేస్తా, అక్కడ వెళ్ళి నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. కుదరదు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిని వ్యవహరించి అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకుంటాం, కబ్జాలు చేస్తాం, ఇదంటే ముందు చూసేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా అవన్నీ డెమాలిష్ అవ్వాల్సిందే. అన్నీ కూడా అటవీ శాఖ ఆధీనంలోకి రావాల్సిందే అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ప్రకృతి ఇచ్చినటువంటిది, అదే ప్రజల సంపద, ఏ ఒక్కడి సంపద కాదు దోచుకుని తినడానికి అనేది పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అధికారులకి దిశానిర్దేశం కూడా చేశారు అటవీ భూముల పరిరక్షణకు సంబంధించి. మొత్తానికి పెద్దిరెడ్డి కుటుంబం వారసత్వం అనేటువంటి ముసుగులో చేసినటువంటి అటవీ భూముల ఆక్రమణ పుట్టని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు పూర్తి స్థాయిలో బద్దలు కొట్టారు. ప్రజల ముందు దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఉంచారు. అదే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రత్యేకంగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకి వెళ్ళి వాళ్ళ ఫెసిలిటీస్ అక్కడ ఏమున్నాయి, అంతకుముందు
గూగుల్ మ్యాప్స్లో మనకి ఏ విధంగా అడవులు ఉండేవి, ఏ సంవత్సరానికి లేఅవుట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వచ్చినటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఎక్కడెక్కడ సరిహద్దులు ఉన్నాయి, ఏ ఏ సరిహద్దుల నుంచి ఏ విధంగా ఇదంతా అయ్యింది అనేటువంటి విషయాలు కూడా పవన్ కళ్యాణ్ ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది పెద్దిరెడ్డి పాపాల పుట్ట. అందుకే నిన్న బయటకు వచ్చి మెడికల్ కాలేజీల మీద మళ్ళీ మాట్లాడుతూ ఎకరం 100 రూపాయలకే ఆ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా డబ్బు కోసం అమ్మేస్తున్నారు, మెడికల్ కాలేజీల భూములు 100 రూపాయలకే అమ్మకం పెట్టేసింది కూటమి ప్రభుత్వం అంటూ అబద్ధ ప్రచారం, అబద్ధాలే చెప్తూ ఎన్ని మెడికల్ సీట్లు కోల్పోతాం ఇవన్నీ మాట్లాడారు. ఏమన్నా అంటే అయ్యప్ప మాల వేస్తాం, ఇంకా నయం, అయ్యప్ప మాల వేస్తూ వెళ్ళి ఆ కేరళలో ఉన్నటువంటి అడవులు కూడా నేను 40 ఏళ్ళ నుంచి కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున్నాను, నేను ఈ నడిచిన నేలంతా కూడా నాదే ఇక్కడ అని చెప్పి చెప్పలా. ఆ అడవులు కూడా నావే అని చెప్పి కబ్జాలు చేయలా. ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర స్వామి మాత్రం ఏముందిలే చిద్విలాసంగా పైనుంచి చూస్తూ ఉంటాడు, మాట్లాడితే ఒక అభయహస్తం ఉంటుంది, అంతకుమించి ఆయన మాత్రం ఏం చేస్తాడంటూ 5 ఏళ్ల పాటు వీళ్ళు సాగించినటువంటి ఆ మేధం ఏదైతే ఉందో, నరమేధం అనొచ్చు, అందులో అభ్యంతరం ఏమీ లేదు. మొత్తం అన్ని రకాలుగా భ్రష్టు పట్టించేటువంటి కార్యాచరణని పరమ భక్తుడై అని చెప్పుకునేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దాన్ని ఆపలేకపోయాడు అక్కడ. దానికి తోడు ఈయన చేసినటువంటిది మైనింగ్ మరియు అటవీ శాఖ మంత్రిగా ఉండి ఎక్కడెక్కడ తవ్వారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న అభ్యర్థన ఏంటి అంటే, చిత్తూరు జిల్లా అడవులను మాత్రమే కాదు సార్, విశాఖపట్నం దగ్గర మన ఈ మన్యంలో ఉన్నటువంటి అడవులు వీటిని కూడా చూడండి. భమిడికల్లొద్ది అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఒక్కసారి చూడండి. లేటరైట్ ముసుగులో సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అలాగే ఇంకా ఉన్నారు కొంతమంది, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఆ తవ్వకాలు, బ్యాక్ సైడ్ తవ్వకాలు, కొన్ని ఎగ్జాటిక్ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో, అంటే అంతరించిపోయేటువంటి వన్యప్రాణుల్లో కొన్ని ఎలుగుబంట్లని వాటిని కూడా చేస్తే లారీల కింద తొక్కి చంపించేశారు, వాటిని అడ్డొస్తున్నాయని. సో వాటిని కూడా ఒక్కసారి వెనక్కి తీయండి, హిస్టరీని తీసి బయట పెట్టండి, వీళ్ళందరూ ఏం చేశారు అనే దానికి ఆటవిక న్యాయం ప్రకారమే శిక్షలు విధిస్తే బాగుంటుందేమో అనేది ఒక చెప్పదగినటువంటి సలహా మాత్రమే సుమా. ఇది పవన్ కళ్యాణ్ బయటపెట్టినటువంటి పెద్దిరెడ్డి భూభాగోతం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, మరిన్ని అప్డేట్స్లో ఇద్దాం. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.